హాస్టల్ విషయంలో మిమ్మల్ని ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? సార్ నాకు హాస్టల్ ఈ ఫీల్డ్లోకి వచ్చి 21 ఇయర్స్ అండి. నేను 29 సంవత్సరాల వయసులో ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాను. ఫస్ట్ నుంచి నేను జెంట్స్ పీజీలు నిర్వహించే వాళ్ళమి. మేము ఆ తర్వాత ఈ మా బిజినెస్ లో పార్ట్గా ఏషియన్ పీజీ ఆఫ్ గర్ల్స్ తీసుకోవడం జరిగింది మా హస్బెండ్ గారు. అది మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ గారు, చల్లపల్లి కార్పొరేటర్ అయిన బొంతు శ్రీదేవి గారు, వాళ్ళకి సంబంధించిన బొంతు శ్రీదేవి గారు అమ్మగారు అయిన బాయమ్మ గారు, ఈ బాయమ్మ గారికి సంబంధించిన బిల్డింగ్ అని. అంటే నాకు పర్టికులర్ గా అప్పటికి వాళ్ళు అనేది కూడా నాకైతే తెలియదండి. మా హస్బెండ్ గారు వెళ్ళి అది అగ్రిమెంట్ ఏదైనా సరే అట్లా చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత ఒకనొక సందర్భంలో వాళ్ళు మాకు అడ్వాన్స్ గా ఇచ్చినటువంటి డబ్బులు ఆ బిల్డింగ్ సగంలో ఆపేయడం జరిగింది. చాలా రోజులు ఎవరు వచ్చి తీసుకోలేదట, మాకు తెలియదు. మాకు తెలిసిన వ్యక్తి ఒక అతను తీసుకుపోయి దింపేసేసి మమ్మల్ని అందులోకి పెట్టేశాడు. పెట్టేసేసేసి ఇచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా బిల్డింగ్ రెన్యువేషన్ నిమిత్తం వాడించారు వాళ్ళు. వాళ్ళే అంటే మీరే వాడండి అది. మా సార్ బిల్డర్ గా కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే. ఇది మొత్తం కూడా ఇలాగే పెట్టి మీరు రెన్యువేట్ చేసేసి ఆ డబ్బును అలాగా వాడి, దానికి సంబంధించి అగ్రిమెంట్ లేదు కానండి. మొత్తం బిల్లు పెట్టింది, మొత్తం పేపర్స్ రెడీ చేసి పెట్టాం వాళ్ళకి. అన్ని కూడా చూసుకుంటానే ఉన్నారు. మధ్య మధ్యలో వెళ్ళి కలుస్తూనే ఉన్నాం రామ్మోహన్ గారు దాని ఆధ్వర్యంలోనే జరిగింది అదంతా కూడాను. వాళ్ళ బావమర్ది గారు అయిన అనిల్ యాదవ్ గారు అక్కడే ఉండి చేయించుకునేవాడండి డైలీ. అంటే బాయమ్మ గారి కొడుకు, శ్రీదేవి గారి తమ్ముడు ఆయన. అట్లా సందర్భంలో ఆ బిల్డింగ్ విషయం అట్లా నడవడం జరిగిన తర్వాత మేము పెట్టిన 50 lakhs అయిపోయి అడ్వాన్స్ గా చెప్పుకున్నది బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితులు, అవి కూడా నువ్వే తెచ్చి పెట్టు అని చెప్పడం జరిగింది శ్రీదేవి గారు. అప్పుడు శ్రీదేవి గారు ఎంటర్ అయిపోయి మీరే తెచ్చి పెట్టండి అని చెప్పారు. అప్పుడు కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మరి ఇంత అమౌంట్ పెట్టినారు కదా, దాదాపు 1.5 వరకు పెట్టినా అన్నారు. మరి ఆ 1.5 పెట్టినప్పుడు ఏదైనా పేపర్ రూపంలో మేము ఇంత పెడుతున్నాం మీరు సంతకం పెట్టండి అని ఏమైనా డాక్యుమెంట్స్ లాంటి ప్రొసీడ్ చేసుకున్నారా? డాక్యుమెంట్స్ అడ్వాన్స్ ఇచ్చినంత వరకు డాక్యుమెంట్స్ లో ఉంది సార్. ఈ మిగతా ఎక్స్ట్రా పెట్టిన దానికి ఏం చేశారంటే చెక్కులు, ప్రామిసరీ నోట్లు బాయమ్మ గారు ఇవ్వడం జరిగింది. ₹1,00,00,000 చెక్ ఇచ్చారు మాకు. ₹1,00,00,000 చెక్ కూడా బౌన్స్ అయింది. ఆల్రెడీ చార్జెస్ కోర్టులో నడుస్తుంది, సివిల్ కోర్టులో ఉంది, హైకోర్టు నుంచి కూడా ఉంది. దీనికి వచ్చినప్పుడు ప్రతిసారి ఇది ఎందుకు వచ్చింది అనే దానికి, ఎందుకంటే ఇది మొత్తం పెట్టుబడి పెట్టి అయిపోయి బిల్డింగ్ కి మంచాలు అన్ని మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది సార్, అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం. అవన్నీ తెచ్చి పెట్టుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసేసారంటే మీరు మాకు నచ్చలేదు, బిల్డింగ్ ఖాళీ చేసేయండి అంటే. మీకు 1-2 నెలలు కూడా రన్ చేయనివ్వలేదా? రన్నింగ్ లేదండి. మీరు మాకు నచ్చలేదు, మీరు బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోండి. రామ్మోహన్ గారు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు మిమ్మల్ని ఎటువంటి డిస్టర్బ్ చేయలేదండి. మమ్మల్ని మెత్తగా చెప్పి మా చేత డబ్బులు తెప్పించి, మా చేత చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చి, మా చేత పెట్టుబడి పెట్టించేసి, తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే అది నాలా కబ్జా చేసి కట్టిన బిల్డింగ్ అంటండి. ఆయనకున్నది పేపర్లో గజాలు బాయమ్మ గారి భర్త గారి ఆస్తిది, అది అందరికీ వచ్చిందండి. ఏది అనిల్ యాదవ్ గారు అంటే బొంతు రామ్మోహన్ బావమర్ది గారికి ప్లస్ ఆడపిల్లలకి వచ్చింది. అది ఉన్నది ఎన్ని గజాలో వాళ్ళని పేపర్ తెచ్చి జెన్యూన్ గా బయట పెట్టమనండి. ఎందుకంటే నేను మీడియా ముఖంగా అడుగుతున్నాను ఇవాళ. నా మీద లేనిపోని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి నన్ను, నా భర్తని, నా పిల్లల్ని, ఇన్ కేసు నా ఫ్యామిలీని రోడ్డుకు లాగుతున్నారు. ఒక పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని, వాళ్ళని పెట్టుకొని, వీళ్ళని పెట్టుకొని లేనిపోని అబ్యూజింగ్ పదాలు ఎలాంటివంటే, ఒక సభ్య సమాజంలో ఒక పౌరువు గల ఆడపిల్లని మాట్లాడకూడని మాటలు ఒక రాజకీయ నాయకురాలుగా ఉండి మా మీద మాట్లాడుతున్నారు. ఒక మహిళ అయ్యుండి ఒక మహిళని 50 సంవత్సరాల వయసులో ప్రాస్టిట్యూట్ చేసుకునేదానికి 3 పూట్ల గిన్నెలు తోముకొని వంట చేసి పెట్టాల్సిన అవసరం లేదు సార్ నాకు. సో అంత అబ్యూజ్డ్ గా వర్డ్స్ వాడి అబ్యూజింగ్ గా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు డిలీట్ చేసి మిమ్మల్ని జుట్టు పట్టుకొని మరి కొట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? వెళ్ళిపోమ్మనే బిల్డింగ్ ఖాళీ చేసి వెళ్ళిపోతావా లేదా అని చెప్పేసి ఎన్నోసార్లు వీళ్ళే కాకుండా శ్రీదేవి గారి అక్క ఉంటుందండి, విడో ఆవిడ కొడుకులు 2 ఉంటారు, సోను ప్లస్ ఇంకొక అతని పేరు శివ. వాళ్ళిద్దరు కూడానండి ఏమే వసే ఎట్లాంటి వార్డ్స్ అంటే అబ్యూజింగ్ గా. కనీసం ఎవరనుకుంటున్నావే? మా బాబాయ్ చెప్తా, నీ సంగతి చేస్తా, మా పిన్నికి చెప్తా. పిన్ని ఇది చూడు ఏం మాట్లాడుతుందో, వాళ్ళు మాట్లాడే వర్షన్ అలా ఉంటుంది సార్.
ఇలాంటివి కూడా ఎందుకు ఓర్చుకొని ఉన్నారమ్మా అంటే 2 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇదే స్థితి ఆ రోజు వస్తుంది కాబట్టి మా రూపాయి కోసం మా బిడ్డల భవిష్యత్తు కోసం ఎన్నో ఓర్చుకొని తన్నులు తిని కూడా అదే బిల్డింగ్ లో ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ సూపర్వైజర్లను కొట్టారు, పనోళ్ళని కొట్టారు, ఎంత మందిని కొట్టినా కూడా ఎన్నో కష్టాలతోటి బిల్డింగ్ నడుపుతూ ఉన్నానండి. కానీ వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే మీరు రెంట్ ఇవ్వకపోవడం వల్లనే మేము అట్లా ఓకే చేయాల్సి సార్, వచ్చింది అని చెప్పి ఓకే మాట్లాడుతున్నారు. 1 మినిట్ దానికి మీకు ప్రూఫ్ చూపిస్తాను. జస్ట్ 1 మినిట్. అదే 4 లక్షల రెంట్ అనుకున్నాము. ఆ 4 ఓకే. లక్షల్లో 3 లక్షలు ఇచ్చినా సరే పర్వాలేదు అనుకున్నాం, కానీ మేము వాళ్ళు రెంట్ ఇవ్వకపోవడం ఓకే వల్లనే సార్. ఇట్లా చేసామంటున్నారు. ఓకే సార్, మీకు దానికి నేను ఇప్పుడే మీకు మీడియా పరంగా మీకు ఇప్పుడే చెప్పిస్తాను దానికి ఎవిడెన్స్ ఏంటి అనే దానికి. సారీ అండి, ఇవన్నీ వెంటనే పెట్టుకోలేకపోయాను. 1 మినిట్. ఇదిగో సార్, ఇది ప్రతి నెల వాళ్ళ అకౌంట్ కి మా హాస్టల్ ఒకసారి చూడండి మీరు, జూమ్ చేసి ఇది ఒకసారి చూడండి సార్ మీరు. మాకు 2 బిల్డింగ్స్ 6,25,000 అద్దె ప్లస్ పైన పెంట్ హౌస్ లో రూములు కట్టుకునేలాగా వీటన్నిటి ఒప్పందంతో మాకు బిల్డింగ్ ఇచ్చారు. 2 బిల్డింగ్లు కలిపిచ్చారు. ఒక బిల్డింగ్ కలిపి కాదు మేము తీసుకున్నది, చిన్న విషయం. ఇప్పటి వరకు నేను చెప్పడం కూడా కొంచెం లేట్ అయింది. అది 2 బిల్డింగ్లు కలిపిచ్చారు మాకు రెంట్ కి. ఒక బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. పెట్టుబడి పెట్టిన డబ్బులంతా మేము అడ్వాన్స్ ఇచ్చినవి ప్లస్ మేము అప్పు తెచ్చి పెట్టినవి. వాళ్ళకి ఎవరు 1 రూపాయి అప్పు ఇవ్వలేదు. రాజకీయ నాయకులు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడి ఇదే స్థితి అందరికి వస్తుందని నాకు తెలియలేదండి. మాది బయట నుంచి వచ్చామండి, మేము బ్రతకడానికి వచ్చాం. ప్రాపర్ ఎక్కడ? మీరు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్నారు? మా ప్రాపర్ నాది వచ్చి చీరాల పక్కన వేటపాలెం అండి, నా నెగటివ్ ప్లేస్. మా ఆయన గారిది వచ్చేసి ఒంగోలు పక్కన బ్రాహ్మణ్ మనూరు. మేము ఇక్కడికి వచ్చి 21 ఇయర్స్ అయిందండి. నేను హాస్టల్ ఫీల్డ్ లో ఉండబట్టి 21 ఇయర్స్. మా పిల్లలు 2 ఇయర్స్ అప్పుడు వచ్చానండి నేను ఇక్కడికి. ఒకే రోడ్ లో ఇప్పటికి కూడా అదే హాస్టల్స్ నడుపుతున్నానండి. ఒక బిల్డింగ్ 20 సంవత్సరాలు, ఒక బిల్డింగ్ 15 సంవత్సరాలు, ఒక బిల్డింగ్ 12 ఇయర్స్. ఎక్కడా లేని ఎలిగేషన్స్ ఒక్క బొంతు రామ్మోహన్ గారి బిల్డింగ్ లో ఎందుకు వస్తున్నాయి? గత 20 సంవత్సరాల్లో ఏ రోజు ఒక ఫ్యామిలీ మీద ఒక్క ఎలిగేషన్, ఒక కేసు రాంది ఇవాళ ఎందుకు వస్తున్నాయి గత 3 సంవత్సరాలుగా? మీరు ఆలోచించండి. అంటే కేవలం వాళ్ళు బిల్డింగ్ కట్టించుకునేంత వరకే మీతో మంచిగా ఉండి బిల్డింగ్ పని అయిపోయింది కదా అని మిమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారంట. ఇంకొంచెం ఎక్కువ అడ్వాన్సులు, ఈ డబ్బులు ఎగ్గొట్టే దానికే ప్రయత్నం చేశారు సార్. బొంతు రామ్మోహన్ గారు ఆఫీస్ కి పిలిస్తే మేమిద్దరం ఇలాగే వెళ్లి చేతులు కట్టుకొని నిలబడాల్సి వచ్చింది. పెద్దవారు, రాజకీయ నాయకులు, నగర మాజీ మేయర్ వెళ్ళి నిలబడ్డాం. చెప్పిన దానికి తలుపు వచ్చాం. మీకు నాకు నచ్చలేదు వెళ్ళిపోవాలన్నాడు. ఎట్లా సార్, మా డబ్బులు మాకు ఇవ్వండి. ఏం లేదు, వెళ్ళిపోండి మీరు. ఎందుకన్నా చెప్పాల్సి వచ్చింది? ఆయన అధికార బలంతో అధికార పార్టీలో ఉన్నారని చెప్పేసి. అధికార పార్టీలో ఉన్నారనేనండి, అధికారమే చూపిస్తున్నారు, రాజకీయమే చూపిస్తున్నారు. ఒక సామాన్యుడు ఏం చేయగలుగుతాడు? ఒక సామాన్యుడు ఏం చేయగలుగుతాడు? ఆ బిల్డింగ్ 400 గజాలకు మించి పేపర్స్ లేవు వాళ్ళ దగ్గర. మరి 600 గజాల పైన బిల్డింగ్ ఎక్కడ కట్టారు? నాలాని డైవర్ట్ చేసి కబ్జా చేసి కట్టారు. మరి మధురానగర్ లో ఉన్న రంగనాథ్ గారికి కనిపించట్లేదా? బొంతు రామ్మోహన్ గారు కబ్జా చేసి నాలాని డైవర్ట్ చేసి అమీర్పేట రోడ్డు, దుర్గమ్మ గుడి రోడ్డు, MCH మార్కెట్ అంతా మునిగిపోతుంది దాని కారణంగా. మరి అది కనిపించలేదు హైడ్రా రంగనాథ్ గారికి? పేదల ఇళ్లే కనపడుతున్నాయా ఇవాళ? ఏం బొంతు రామ్మోహన్ గారి బిల్డింగ్ కనిపించట్లేదా? సామాన్యుల ఆక్రందన వినిపించట్లేదా? ఒక సామాన్యులు ఈ రకంగా ఇబ్బంది పెడుతుంటే గవర్నమెంట్ లో కదలిక రావట్లేదా? మరి ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి అయినా కానీ ఏమైనా ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా? సార్, అందరూ కూడా పార్టీకి సంబంధించిన వ్యక్తులు. లోకల్ కార్పొరేటర్ గారు కూడా వాళ్ళ మనిషి. ఆవిడ కూడా అర్ధరాత్రి పిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్ తీసుకొని వస్తారా రారా? మీరు చెప్పండి. ఒక లేడీస్ హాస్టల్లో మరి ఎలా వచ్చేస్తారు? కోర్టు గొడవల్లో ఉన్న బిల్డింగ్ లోకి అవతల బిల్డింగ్ కోర్టు ఆధీనంలో ఉంది, ఎవరికి ఇవ్వడానికి లేదు. మరి 3 months ఫ్యామిలీ వచ్చున్నారు లోకల్ కార్పొరేటర్ గారు ఆ బిల్డింగ్ లో. వాటర్ కూడా నావే పట్టుకెళ్తారు, డ్రింకింగ్ వాటర్. సంగీత శ్రీనివాస్ గారు. ఏంటండి ఈ దౌర్జన్యం? నోరు మూసుకో, మాట్లాడితే తంతాం, చంపేస్తాం. ఈ దౌర్జన్యాలు లోకల్ ఎమ్మెల్యే దృష్టికి ఏం తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదా మీరు? అందరూ ఒకటే సార్ ఇక్కడ. వాళ్ళ రాజకీయ నాయకులు, మేము సామాన్యులు. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? ఎవరు చూడటం లేదా? ఇప్పుడు కూడా 70 మంది ఉన్నారు, మీరు వెళ్ళి చూడండి. అదే అక్కడికి వెళ్తే మీడియాను కూడా రానివ్వట్లేదు. మీడియా మిత్రులు కూడా కొట్టారట నిన్న పనోళ్ళను ముక్కుని వేసేసి తొక్కి పడేస్తారు.
వాళ్ళు ప్రైమ్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉన్నారు. ఇవాళ ఇప్పుడే ఇద్దరు డిశ్చార్జ్ అయ్యి వచ్చారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. లేడీస్ పిల్లలు ఉన్నారు, హాస్టల్కి వెళ్ళాలి. మమ్మల్ని ఎంట్రన్స్ ఇవ్వట్లేదు. పోలీస్ వారిని మొత్తుకుంటున్నాం, ఎవరు మాకు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏసీపీ గారికి చేస్తున్నాం, డీసీపీ మేడం అని కలిసాము, సిఐ గారికి అడుగుతున్నాము. వస్తున్నారమ్మా, పొద్దుగుక్కలు ఫోన్ చేస్తావు నూరా. నేను వెళ్ళిన తర్వాత నన్ను తీసుకెళ్లి లోపల కూర్చోబెట్టేస్తున్నారు. నా కొడుకుని వన్ డే కూర్చోబెట్టుకున్నారు. అట్లాగే ఒకటి సార్, మావి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్, వర్కింగ్ పీజీస్. మేము మైనర్లకు ఇవ్వము, ఓకేనా? మేము ఇచ్చేది అందరికి కూడా ఎంప్లాయీస్, స్టూడెంట్స్, అబౌవ్ 18 years అబౌవ్ వాళ్ళకే మేము పర్మిషన్ ఇస్తాం మా హాస్టల్స్ లో ఉండడానికి. 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆవిడిగా, సీనియర్ మోస్ట్ పర్సన్ గా నేను అడుగుతుంది ఏంటంటే, గత 18 సంవత్సరాల్లో రాని శివపార్వతి వీర హనుమాన్ రెడ్డి మీద ఇవాళ 3 సంవత్సరాల్లో బొంతు రామ్మోహన్ గారు బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి ఎందుకు వస్తున్నాయి ఇవి? నా హిస్టరీ తీసుకోండి వెళ్ళి. నాది పన్నెల్లపల్లి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఆమంచి కృష్ణమోహన్ గారు మా ఇంటి ఎదురున్న మా అన్నగారు. చిన్నప్పుడు ఏలు పట్టుకొని మమ్మల్ని స్కూల్కి నడిపించిన వ్యక్తి. మా కష్టం వస్తే ఇక్కడ ఒక మాట చెప్పగలిగిన వ్యక్తి. అర్థమైందమ్మా? అంత గౌరవమైన కుటుంబాల్లో పుట్టి పెరిగి వచ్చిన ఆడపిల్లలం మేము. మా మీద ఇలాంటి పదాలు వాడి, ఇలాంటి రకంగా ఇబ్బంది పడి, ఒక డబ్బు కోసం ఇలాంటి నీచమైన పదజాలాలు వాడి మా ఆత్మగౌరవాన్ని కించపరిచేలాగా మాట్లాడటం ఒక మహిళగా ఆవిడకి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. సో ఫైనల్ గా మీరు ఎటువంటి న్యాయం కోరుకుంటున్నారు? అసలు వాళ్ళ నుంచి మీకు ఎటువంటి హాని ఉంది? సార్, నాకు పూర్తిగా థ్రెట్ ఉందండి. అన్నోన్ కాల్స్, భయంకరమైన పిచ్చి పిచ్చి మెసేజ్లు, భయంకరమైన పిచ్చి పిచ్చి వాగుళ్ళు, ఎవరెవరి చేత ఫోన్లు చేసి అబ్యూజింగ్ గా మాట్లాడించి, చండాలంగా బిహేవ్ చేయించి, అక్కడ కూడా దీని వెనక వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపేస్తాం. దీని వెనక ఎవడొస్తాడు? ఎవరిని రాని హాస్టల్ వేరే వాడికి ఇచ్చేస్తున్నాను నేను. ఇప్పుడు వాడిని తెచ్చి వాళ్ళ పక్క మాట్లాడేలాగా చెప్పించుకొని ఆ హాస్టల్కి ఇద్దాం అనుకున్న వాళ్ళని ఈ రకంగా చేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి, హాస్టల్లో 70 మంది రౌడీలను పెట్టుకొని కూర్చొని, నిన్న రౌడీలందరూ పని వాళ్ళ మీద పడి తొక్కి వాళ్ళ నడువులు ఇరక్కొట్టి ఫోన్లు లాక్కొని, శ్రీదేవి గారు, బొంతు శ్రీదేవి గారు ఇట్లా ఉన్న ఫోన్లు లాగేసుకుంది. అది ఎందుకు లాగేసుకుందంటే, ఈ కొట్టిన వీడియోలు కూడా ఫోన్ ఉండడం వల్ల మాకు దొరికినాయి. ఫోన్లు లేకుండా చేస్తే దొరకవని. ఇప్పుడు సిఐ గారు ఇంట్రాగేషన్ ఏదో జరిగింది, రాత్రి బాబు వచ్చాడు అన్నారు హాస్టల్లోకి. వాళ్ళ అక్క కొడుకే వచ్చాడు మాస్క్ పెట్టుకొని. ఏం జరిగింది? పిల్లలకి ఏమన్నా హాని జరిగిందా? వితిన్ మినిట్స్ మేము రెస్పాండ్ అయ్యి నా బాబు వెళ్ళాడు. అందరం వెళ్ళాం అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పిల్లలకి తలుపు కొట్టినట్టు భయపడ్డారు పిల్లలు. సహజం, అది ఆడపిల్లలు భయపడతారు, ఎప్పుడు జరగలేదు కాబట్టి. అట్లాంటి సందర్భంలో ఇలాంటివి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇట్లాంటి తప్పుడు ప్రచారం, కెమెరాలు, హార్డ్ డిస్క్ పని చేయకుండా చేశారు. ఎందుకంటే అది గ్లాస్ డోర్, కీ పెడితే వస్తుంది. అది వాళ్ళు చేసి దాన్ని ఆసరాగా చేసుకొని బిల్డింగ్ ఖాళీ చేయించడానికి ప్లాన్ చేసుకున్నారు. 3 పేయింగ్ ఆర్టిస్టులను పెట్టారు అక్కడ. అర్థమైందమ్మా? మిగతా పిల్లలు ఎవరైనా ఇంత జరుగుతుంటే ఇప్పుడు కూడా బిల్డింగ్ లో ఉంటారా? ఒక హాస్టల్ ఓనర్ ప్రాటిట్యూడ్ పని చేపిస్తా ఉంటే ఎవరు ఉంటారు చెప్పండి? మీరు ఆలోచించండి. ప్రజలు ఆలోచించరా? సమాజం ఆలోచించదా? ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు ఈ ఇష్యూలో? అసలు మీకు ఏం కావాలి? సార్, నేను పెట్టుబడి పెట్టిన తర్వాత బలవంతంగా నన్ను పంపించడం కోసం కొట్టారు, చంపుతామన్నారు, ఎన్నిటికో వచ్చుకున్నాను. ఇప్పుడు కూడా మా సార్కి హార్ట్ స్టంట్ వేయడం వల్ల నేను వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ సూపర్వైజరే ఉంటారు. అర్థమైందమ్మా? సూపర్వైజరు, వాచ్మెన్, ఇంకొక వడ్డిచ్చే అమ్మాయి ఉంటారు. వంట మొత్తం నా మెయిన్ హాస్టల్ నుంచే అన్ని చోట్లకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 9 హాస్టళ్ళు ఉన్నాయి. ఈ రామ్మోహన్ గారు నన్ను భయపెట్టడానికి మాదాపూర్లో ఉన్న హాస్టల్స్ కూడా తాళం వేయించారు, జిహెచ్ఎంసీ వాళ్ళని పంపించి. అక్కడి నుంచి ఎల్లారెడ్డిగూడలో లోకల్ వాళ్ళని తెచ్చగొట్టి గొడవలకు దింపారు. ట్యాంకర్ వెళ్ళేదానికి వచ్చేదానికి బండి తగిలిద్దని దానికి అటెంప్ట్ మర్డర్ కేసులు. రోడ్డు మీదేమో పార్కింగ్ ఉంటది, మీరు రండి చూపిస్తాను. ఇప్పుడు ట్యాంకర్ రాకూడదు. ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు చెప్పండి? ట్యాంకర్ నిత్యావసర వస్తువా కాదా? దాన్ని అడ్డం పెట్టుకొని కూడా కేసులు పెట్టించి హింస పెట్టారంటే మధురానగర్ పిఎస్, పంజాగుట్ట పిఎస్ కేవలం బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో కేవలం వీర హనుమాన్ రెడ్డి, శివపార్వతి అండ్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కోసమే ఉంది. నా బిడ్డ ఐబిఎస్ లో ఎంబీఏ చేసే పాప మీద కూడా కేసు పెట్టించడానికి చూశారు. ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? నాకు న్యాయం కావాలి. నా బిల్డింగ్ లోకి వెళ్ళి నేను బిజినెస్ చేసుకోవాలి, ఓకేనా? లేదు, నా డబ్బు నాకు కావాలి.
నేను ఇదంతా అప్పు చేసి పెట్టాను. నా బిల్డింగ్ లోకి నన్ను ఎవరిని ఇవ్వటం లేదు. నాకు రక్షణ కావాలి. నాకు బిల్డింగ్ స్టేటస్ కో ఉంది. మీకు స్టేటస్ కో చూపిస్తాను. కోర్టు ఆర్డర్ ఉండగా ఒక మాజీ మేయర్ భార్య, ఒక మాజీ మేయర్ చుట్టాలు వచ్చి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడుతుంటే సమాజంలో ఎవరు పట్టించుకోరా? ఇది హైదరాబాద్ కాదా? నడిబొడ్డున ఇంత దారుణం జరుగుతుంటే ఎవరు చూడటం లేదా? ఏ రాజకీయ నాయకులకి మా ఆక్రందనలు, ఏ ఆఫీసర్స్ కి ఇవి పట్టడం లేదా? మా ఆవేదన ఎవరు అర్థం చేసుకుంటారు? మా కష్టాన్ని ఎవరు తీరుస్తారు? ఈ 2 కోట్ల అప్పు తీర్చడానికి ఈ 60 ఏళ్ల వయసు అతను, 50 ఏళ్ల వయసు అతను ఏం కష్టపడాలి? బిడ్డల పెళ్లిళ్ళు ఎట్లా చేసుకోవాలి? 23 ఏళ్ల బాబు మీద ఇలాంటి అలిగేషన్ తీసుకొచ్చి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? సార్, నేను బట్టలు దించుకున్నానా? ఒక మహిళ ఉండి సాటి రాజకీయ నాయకురాలుగా ఉండి ఆవిడ రాజకీయం చేసుకుంటూ ఒక మాజీ మేయర్ భార్యగా ఉండి ఒక స్త్రీ అయి ఉండి బట్టలు దించుకుంటుందని అడిగింది. నేను ఎక్కడ దించుకున్నాను చూపించండి అమ్మా. ఎక్కడ నోటు మీద తొల్లాడని చూపించండి అమ్మా. ఇలాంటి అవహేళన మాటలు మాట్లాడేది ఒక ఆడదాన్ని కించపరచడానికి ఇన్ని అవమానాల ఇక్కడ మాకు ఎక్కడా జరగదు. అందుకే రేవంత్ అన్న కాపాడండి అని మొక్కుతున్నాను. ఇవాళ ఉన్నది ఎవరు? మన స్టేట్ సీఎం గారు. ఎవరు కాపాడాలి? రేవంత్ రెడ్డి గారు కాపాడండి సార్ అని మొక్కుతున్నానమ్మా సార్కి. మీ మీడియా పరంగా అందరి పరంగా చెప్పుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు, ఈ బొంతు రామ్మోహన్ గారు, ఈ శ్రీదేవి గారు అరాచకాల నుంచి మమ్మల్ని కాపాడి మమ్మకి రక్షణ కల్పించి మా కుటుంబాన్ని ఈ సమస్యల్లో నుంచి బయటపడేలాగా చేయండి సార్ అని వేడుకుంటున్నాను.